మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం, దేవుడు అంటేనే లేడేమో అనిపించడం, భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం, జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్, ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట, ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం, దీనన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిషాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము అలాగే 1000 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం, లగ్నదోషం, కుజదోషం, అలాగే ఏలినాటి శని, అర్ధం శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం. దానివల్ల తప్పకుండా 60 రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడను. దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వీడియోలో మీన రాశి వారికి సంబంధించి 2025 ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే 2024 2+2+4 8 వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఈ సంవత్సరం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎంత ఎదుగుదామన్నా కూడా పెద్దగా గ్రోత్ లేదు. కానీ వచ్చేది 2025 2+2+5 అంటే 9 అంటే కుజుడికి సంబంధించిన ఇయర్ అనమాట. చాలా వరకు 2024 కంటే 2025 బెటర్గా ఉంటుంది. అంటే సూపర్గా ఉంటుందంటే కాదు, ఎందుకంటే ఈ గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఎప్పుడు కూడా ఈ 4 గ్రహాలు అంటే శని, గురువు, రాహు, కేతు యొక్క గోచారాన్ని బట్టి చెప్తారనమాట. ఇక్కడ శని చూడండి 1, 12 స్థానాల్లో, రాహు కూడా 1, 12 స్థానాల్లో, అలాగే గురువు వచ్చేసరికి 3, 4 స్థానాల్లో, కేతు 6, 7 స్థానాల్లో. రాహుకేతులేమో మే 20 చేంజ్ అవుతున్నారు. అలాగే గురువు వచ్చేసరికి 14 మేన చేంజ్ అవుతున్నాడు. ఇక శని వచ్చేసరికి మార్చి 29న మీకు లగ్నంలోకి వస్తున్నాడు. అంటే 2.5 ఏళ్ల ఏలినాటి శని పూర్తయ్యి సెకండ్ హాఫ్ ఏలినాటి శనిలోకి వెళ్తున్నారు. అది కూడా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గురువు కేంద్రంలో ఉన్నాడు అనే ఒక్క మంచి విషయం తప్ప మిగతా గ్రహాలు ఏమీ పెద్దగా యోగించట్లేదు. అయితే ఇక్కడ దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దశ బాగుంటే ఈ గోచార ఫలితాల ఎఫెక్ట్ అనేది పాజిటివ్, నెగిటివ్ అనేది తెలుస్తుంది. దశ బాగుండి దశానాథుడు బాగుంటే కొంతవరకు ఈ గోచార ఫలితాలు బాగోపోయినా చాలా వరకు అనుకున్నట్టుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. దశ కనుక బ్యాడ్గా ఉంటే మీన రాశి వారికి ఈ గోచార ఫలితాలు కూడా కొంతవరకు బ్యాడ్గా ఉండడం వల్ల ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఏదైనా సరే దశ బాగుండి ఆ దశ గ్రాంట్ చేస్తే మీకు ఒక మ్యారేజ్ కానివ్వండి, ఒక జాబ్ కానివ్వండి, ఒక బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ ట్రావెల్స్ కానీ దశలో ఉండాలి. ఆ దశ అనుకూలించాలి. ఇక్కడ కూడా అనుకూలించినప్పుడు ఈ గోచారం వల్ల ఇంకా అంత ఈజీ అవుతాయి అనమాట. గోచారం బాగోకపోయినా దశ గ్రాంట్ చేస్తే మీకు ఆ విషయాలన్నీ బాగున్నాయి వెళ్ళమంటే ఖచ్చితంగా కొంతవరకు లైఫ్ హార్డ్గా ఉన్నా ఎలాగోలా వాటిని అచీవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దశే మెయిన్, తర్వాతే గోచార ఫలితాలు. ఇక ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, రాహులో రాహు, శుక్రుల్లో రాహు, రాహులో శుక్రుడు, శనిలో గురువు, గురువులో శని, రాహులో కేతువు, కేతువులో రాహువు, శుక్రుల్లో శని, శనిలో శుక్రుడు, ఈ దశ అంతర్దశలు జరిగితే చాలా వరకు ఆ దశ అంతర్దశలు అయ్యే వరకు చాలా వరకు అవి నెగిటివ్ రిజల్ట్స్ అయినా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అయినా ఆ దశ అయ్యే వరకు ఈ గోచారం కానీ మిగతా వాటిలో ఎఫెక్ట్ ఉండదు. ఆ దశలు అయిన తర్వాతే మీకు ఈ గోచారం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటాయి. అవి చాలా డేంజర్ దశలు. 195 మందికి బాగుంటాయి, మిగతా వాళ్ళకి చాలా టఫ్గానే ఉంటాయి. చాలా ఆ దశలు జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా మీకు రాహు అనేవాడు ఉంటే 4 దశలకు వెళ్ళిన దశ, అంతర్దశ, విశ్వంతరి దశ, ప్రత్యంతర దశ, ఇలా 4 దశలకు వెళ్ళినా ఆ 4 దశల్లో ఎక్కడ రాహు ఉన్నా ఆ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కాకపోయినా డైలీ వ్యాపారాలు అన్నమాట. ప్రతిరోజు నెల జీతాలు వచ్చేవాళ్ళు పక్కన పెట్టేయండి. ప్రతిరోజు స్టాక్ మార్కెట్ లేకపోతే ప్రతిరోజు వచ్చే ఆదాయం చూసుకోవాలి నేను అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ 4 దశలు చార్ట్ అనేది తీసుకోవడం, ఆ 4 దశల యొక్క
4 దశలో రాహు ఎక్కడన్నా ఉంటే నెల ఉంటాడు, 4వ దశలో అయితే 10 రోజులు ఉంటాడు. ఆ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. మీన రాశి వరకు 2025లో గురువు చాలా చాలా బాగున్నాడు. కాబట్టి ఎవరైతే వెల్ సెటిల్ కావచ్చు, లేకపోతే నార్మల్గా సెటిల్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం అంటే ఏంటంటే కొంతవరకు ఎవరైనా సరే బంధువులు అన్న వాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. దాన్ని ఈజీగా తీసుకుంటూ సీరియస్గా తీసుకోకుండా నేను అందరితో కలిసి ఉంటాను, ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను, మేము అందరం కూడా తిట్టుకుంటాం కొట్టుకుంటాం సామాన్యంగా బతికేస్తాను, నాకేం సపరేట్ రూమ్ అక్కర్లేదు, అందరం కలిసే ఉంటాం, నాకు సపరేట్ టీవీ అక్కర్లేదు, అందరం కలిసే చూస్తాం, ఇలాంటి మైండ్ సెట్ అంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్. వాళ్ళు లోయర్లో ఉన్న అప్పర్లో ఉన్న మిడిల్లో ఎక్కడో సరే మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మైండ్ సెట్ అనేది కనుక అలా ఉంటే మాత్రం ఈజీగా ఏదో ఒకటి తినేయడం. ఇవాళ నాకు బిర్యానీ కావాలి, లేకపోతే ఏదో అలా కావాలి ఇలా కావాలి కాకుండా చద్దన్నం తినేద్దాం, ఏదో ఒకటి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది. అలా కాదు, బయింగ్ ఏ కార్ కొనుక్కోవాలి, హౌస్ కొనుక్కోవాలి, విల్లా కొనుక్కోవాలి, పనికిరాని ఆలోచనలు, అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలి, అది చేసేయాలి ఇది చేసేయాలి, ఇలా బుల్షిట్ డ్రీమ్స్, పనికిరాని డ్రీమ్స్ అన్నీ పెట్టుకుని మనసులో పిచ్చిగా తిరిగే వాళ్ళకి, పిచ్చిలు అన్నీ చేసే వాళ్ళందరికీ కూడా మీన రాశి వారికి ఒక రకంగా కాదు అన్ని రకాలుగా తీరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇయర్లో మొత్తం ఈ 4 గ్రహాల యొక్క గ్రహస్థితిని బట్టి మేజర్గా ఏదో అయిపోతుంది జరిగిపోతుంది అనేది కనపట్టలేదు. కాబట్టి ఈ రోజు ఎలా ఉంది, దీన్ని ఇంకా బ్రైట్గా రేపు ఎలా చేసుకోగలం అనే దాని మీదే ఆలోచించండి. పదే ఏదో అయిపోవాలని నలుగురికి ఏదేదో మీ బాధ అంతా చెప్పాడు, నాకేదో జరిగిపోయింది, అంతకుముందు ఇలా బతికం అలా బతికం, ఈ తప్పు అనవసరంగా చేశాను, ఇలా లైఫ్ పాడైపోయింది, ఈ హరికథ ఇని పక్కన వాళ్ళు కూడా విసుకొస్తుంది కాబట్టి మీ బాధలు అలా అంటున్నాను ఫీల్ అవ్వద్దు. అది వదిలేసి ఏం చేస్తే మారుతుంది అంటే మారిపోవడం అంటే మొత్తం ప్రీవియస్లో ఎలా ఉందో అలా మారిపోవడం అనేది బాగా కనిపించట్లేదు. కాబట్టి ఉన్న దాంట్లో మనకు లోటు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చూసుకోవాలి. స్టూడెంట్స్కి బాగుంటుంది, వాళ్ళ జాబు, ఎగ్జామ్స్, డైలీ చిన్న ఎగ్జామ్స్ నుంచి పెద్ద ఎగ్జామ్స్ వరకు అన్నీ కూడా స్టూడెంట్స్కి చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అనమాట. అయితే అసలు మీన రాశి వాళ్ళు ఎవరు కూడా స్థలం కొనుక్కోరా, ఇల్లు కట్టుకోరా, ఒకవేళ కట్టుకుంటారు, కానీ కొంతవరకు ఆ జర్నీ అనేది చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. లోన్ రావడం కానీ, మేస్త్రులు రావడం కానీ, మెటీరియల్స్ కానీ, లేకపోతే కొన్ని అనుకోకుండా ఎక్కువ డబ్బులు పెట్టేయడం కానీ, ఇలా కొంత హార్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. అది ఏదైనా సరే కుటుంబ సౌఖ్యం ఉంటే లైఫ్ బాగుంటుంది. ప్రశాంతంగా ఉంచండి, మీ డ్రీమ్స్ని పక్కన పెట్టేసి రియాలిటీలో బతికితే చక్కగా ఉంటుంది. ఇక శని లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. మీన లగ్నానికి ఏ ఫలితాలు, మీన రాశికి ఇదే ఫలితాలు. కాబట్టి రాశిలోను లగ్నంలోను శని ఉన్నాడు. కాబట్టి శని లగ్నంలో ఉన్నాడంటే మన నెత్తి మీద ఉన్నట్టు. శని ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మనశ్శాంతి ఎలా చెరగొడదామనే చూస్తాడు. అయితే ఇక్కడ మీన రాశిలో ఉండడం వల్ల కొంతవరకు పాజిటివ్గా ఉంటాడు. అయితే ఎవరికి పాజిటివ్గా ఉంటాడు, డిసిప్లైన్డ్గా ఉన్న వాళ్ళకి, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలిసిన వాళ్ళకి శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా ఏది పడితే అది చేసేయడం, ఏది పడితే అది మాట్లాడడం చేస్తే మాత్రం శని వల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే శని రాశిలో ఉన్నప్పుడు కర్మ ప్రకారమే లైఫ్ వెళ్తుంది అనమాట. అంటే ఏంటంటే శని ఇలా 2.5 ఏళ్ళు ఇలా తిరిగి మీ రాశిలోకి వచ్చాడు కదా. ఈ 2.5 జర్నీలో అంటే మీరు పుట్టిన కాంచి ఎక్కడి నుంచి శని ఉన్నాడో ఈ కర్మ అంతా పోజేసి చాలా వరకు ఏలినాడు శని సెకండ్ హాఫ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మంచి కర్మలు చేయండి అంటే మీరు ఎవరిని పల్లకులు ఎక్కించి తిప్పక్కర్లేదు, కానీ అనవసరంగా మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడా చిన్న మోసాలు లేకుండా కరెక్ట్గా పని చేసుకోండి. శనికి ఏంటంటే పని చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఎంత హార్డ్ వర్క్ చేస్తే శనికి అంత మంచిదన్నమాట. హెల్త్, ప్రొఫెషనల్ జాబ్ కానీ, బిజినెస్ కానీ, ప్రతిరోజు చేసే పనులు, పెళ్ళి, పిల్లలు, శత్రువులు, ఫ్రెండ్ సర్కిలు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా అన్ని రిలేషన్ విషయంలోనూ కూడా అంత హ్యాపీనెస్ అనిపించకుండా నిరాశగా స్లోగా లైఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ కూడా హ్యాపీగా ఉండట్లేదు అనే బాధ ఉంటుంది అనమాట. ఏదో ఉంటున్నాం తప్ప హ్యాపీగా ఉండరు అనమాట. ఇది పోగొట్టుకుంటేనే బాగుంటుంది లైఫ్. హానెస్ట్గా ఉండండి. ఎదుటివాడు ఎప్పుడోసారి హానెస్ట్గా ఉంటాడు. మీరు ఈరోజు ఉన్నారు కదా నాడు కూడా హానెస్ట్గా ఉండాలనుకోవడం కాదు. అంటే వీళ్ళు కావాలనుకున్నప్పుడు కొంతవరకు ఓర్చుకోండి, భరించండి.
ముఖ్యంగా రిలేషన్స్ విషయాన్ని శని బాగా ప్రభావితం చేస్తాడు కాబట్టి మీకు ఆ రిలేషన్ కావాలంటే ఆడు ఎంత పెద్ద తప్పు చేసినా సరే అది మర్చిపోవాలి, అప్పుడే రిలేషన్ బాగుంటుంది. వాడు తప్పు చేశాడు అనుకుంటా ఉంటే ఆ రిలేషన్ వదిలేయండి. హార్డ్ వర్క్ బాగా చేయాలి, బాధ్యతలు, బరువులు ఇవన్నీ కూడా పని ఒత్తిడి పెరుగుతాయి. అలాగే చాలా వరకు పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ సహనం అవసరం. ఏ విషయాల్లో అయినా సరే ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు, సిచ్యువేషన్ ఏంటి అన్నీ అర్థం చేసుకుని స్పందించాలి. అలా కాకుండా మీరు కనుక అనవసరంగా రియాక్ట్ అయిపోవడం వల్ల గొడవలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ 12లో రాహు 12లో రాహు వల్ల మీకు ఏదైనా జాబ్ పరంగా కానివ్వండి, ఏదైనా వర్క్ కోసం కానీ, అది విదేశాలు ఏదైనా దుబాయ్, సింగపూరు, యుఎస్, కెనడా ఇలా ఏదైనా సరే ఏ అవకాశం ఉన్నా సరే విదేశాలకు వెళ్ళిపోవడం మంచిది. ఖచ్చితంగా 2.5 ఏళ్ళు విదేశాలకి వెళితే ఇక్కడ కన్నా అక్కడ హ్యాపీగా ఉంటారు. ఆల్రెడీ విదేశాల్లో వాళ్ళకి ఉద్యోగం, వీసా ఏదైనా సరే అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. 12లో రాహు విదేశాలకు సంబంధించిన మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడున్న వాళ్ళకి ఎవరికైతే దశ బాగోని వాళ్ళకి ఎంతసేపు కూడా రొమాన్స్, లవ్, సెక్స్, ఫారెన్, డ్రింకింగ్, డ్రగ్స్ అనకూడదు, ఇలా దిక్కుమాలి అన్నింటి మీద మోజు, వాటిల్లో మునిగి తేలడం ఇలాంటివి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశ భవాన్ వాళ్ళు ఫ్రీగా వదిలేసిన వాళ్ళు అంటే ఏంటంటే కొంతమంది చూడండి ఎవరు ఉంటారనమాట, సింగిల్గా హైదరాబాద్లో, ఢిల్లీలో ఎక్కడైనా వర్క్ అని వెళ్ళిపోతారనమాట. ఇలాంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. పోలీస్ కేసులను లేకపోతే దానిలో ఇరుక్కుపోవడం అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు సింగిల్గా ఎవరు మనల్ని పట్టించుకోరు, మనం ఏం చేసినా పర్లేదు అనే లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ శాతం మీకు పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, గందరగోళంగా ఉంది, ఈ లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇలా ఉంటే మాత్రం కొంచెం మెడిటేషన్ చేయడం, లేకపోతే ఏదో ఒక చిన్న శివ రామరామ నారాయణ నారాయణ ఇప్పుడు అదే బాగా అనుకోవడం, ఆలోచించడం కంటే అది బాగా అసలు మైండ్లో ఇంకేం రాకూడదు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడుతాడు, బాగా భగవంతుడు ఆరాధన, అది కూడా పిచ్చిగా కాదు, ఒకదాన్ని లాంగ్ టర్మ్గా అనమాట. అంటే ఏంటంటే కొన్నాళ్ళ పాటు 6 నెలలు చేస్తే తప్ప ఏది మారదు. కాబట్టి 6 నెలల పాటు పిచ్చెక్కినట్టుగా చిన్న మంత్రాన్ని, చిన్నదాన్ని ఏదైనా లేదా మీ దశానాథుడు యొక్క మంత్రాన్ని చేసుకోవడం చాలా మంచిది. మీరు ఏది కూడా నేను ఇది మార్చేస్తాను, లేకపోతే నీ పెద్ద ఇల్లు కట్టేస్తాను, పెద్ద కారు కొనేస్తాను, లేకపోతే వేరే ఊరుకు మూవ్ అయిపోతాను, ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఏది మారదు. స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్, ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ ఎక్కడున్నారో అక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాహు 12th హౌస్లో డేంజర్, జాగ్రత్తగా ఉండండి. మీకు రాహు మహాదశ నడిస్తే ఇంకా డేంజరు. రాహు ఆరాధన చేసుకోవాలి. ఇక లాస్ట్లీ కేతు వల్ల కూడా గుడ్ ఏమీ లేదు. ఇక్కడ కేతు 6వ స్థానంలో ఉన్నాడు. డే టు డే లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, హెడ్లెస్గా డెసిషన్స్ తీసుకుంటారు, దానివల్ల తిట్లు తింటారు. ఈ సీరియస్నెస్ లేకుండా ఏదో చేయాలి కాబట్టి, అంటే ఏంటంటే టీ పెట్టడం అంటే పొయ్యి మీద గిన్నె పెట్టి పాలు పోసుకు 3 పొడి వేసి మరిగినాక పోసేయడం కాదు, దాన్ని టేస్ట్గా పెట్టడం, జాగ్రత్తగా పెట్టడం, ఇలా అలవాటు. ఏ పని అయినా ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏదన్నా ఏ పని కూడా ఇంట్రెస్ట్గా లేకపోవడం వల్ల చిన్న పనులు కూడా ఉప్పులో ఆడవాళ్ళకైతే కారం ఎక్కువడము, ఉప్పు ఎక్కువడము, లేకపోతే బట్టల మీద మురికి వదలకపోవడం ఇలా అనమాట. లేకపోతే మగవాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఇది కూడా జాబ్లో అక్కడ తిట్లు తినడం, బిజినెస్లో కూడా అటు ఇటుగా మనకు లాస్ వచ్చే పనులు చేయడం, ఇలాంటివి కేవలం కన్ఫ్యూజను, హెడ్లెస్ డెసిషన్స్ వరకు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు సీరియస్గా ఉండాలి. చేస్తున్నంతసేపు ఎక్కడో కాదు అక్కడే ఉండాలి, ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉండాలి. కన్ఫ్యూజన్ లేకుండా ఉండండి. ఏదో ఒక నామాన్ని, చిన్న నామాన్ని బాగా జపించే కొద్దీ ఒక 6 నెలల్లో ఈ ఎఫెక్ట్ అంతా పోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాసుల్లో మేన రాశి వారికి బ్యాడ్ ఇయర్ 2025 కాబట్టి 3 రెమెడీలు. ఒకటి, దశకు సంబంధించిన నాదుడు బలంగా ఉన్నాడో లేదో చేసుకుని దానికి మంత్రం రోజు జపించాల్సిందే. పిటికెడు పంచదార, అది సంవత్సరం 6 నెలల కాదు, రోజు ఒక చోట చెట్టుకి పడేస్తూ ఉంటే మనకు అప్పుల బాధలు ఏమున్నా సరే నిదానంగా తగ్గుతాయి. 1 నెల చేసి 15 రోజులు చేసి ఏమీ రాలేదని మానేస్తే ఏమీ లేదు, కనీసం సంవత్సరం అన్నా చేయాలి. ఇక 3వది, రాహుకేతు పూజ ఒక్కసారి శ్రీకాళహస్తిలో 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం కూడా, లేదా దగ్గరగా ఉన్నాం, మనం తిరుపతి దగ్గరలో ఉన్నాం, నెల్లూరు ఇలా దగ్గరగా ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది.